తెలంగాణలోని 7 ముంపు మండలాలను రాష్ట్రంలో కలుపుకుంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తయ్యేది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన కృషి మర్చిపోలేనిదని కితాబిచ్చారు. చట్టంలో పెట్టారు గాని దీన్ని పూర్తి చేయాలనే చిత్తశుద్ధి లేదు. 7 మండలాలు ముంపు గురయ్యే మండలాల్ని తెలంగాణలో పెట్టి ఇది జాతీయ ప్రాజెక్ట్ అంటే ఏ విధంగా సాధ్యమవుతుందని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఇక్కడ నేను ముఖ్యమంత్రి అవుతాను ఢిల్లీకి వెళ్ళాను. ఆయన ప్రమాణ స్వీకారం చేసి మొదటి కేబినెట్ సమావేశం. నేను వెంకయ్య నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్కి, ప్రధానమంత్రి గారిని ఒకటే కోరాను, ఒకవేళ ఈ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసిన లాభం లేదు. దానికంటే నేను ప్రమాణ స్వీకారం చేయకుండా మానేస్తాను తప్ప పోలవరం ప్రాజెక్టు సాధించాలంటే ఈ 7 మండలాలు నాకు కావాలని గట్టిగా అడిగాను. ఎప్పుడు కూడా చరిత్ర మొదటి కేబినెట్ మీటింగ్లో ఈ 7 మండలాలు మనకిస్తామని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించి ఆర్డినెన్స్ ఆమోదం వచ్చిన తర్వాతనే పార్లమెంటు సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఆ రోజే మన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి శ్రీకారం చుట్టాం. ఆ రోజే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాం. దానికి నేను ఒకసారి మళ్లీ కేంద్రాన్ని, నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.